ఇక్కడ మనం ఒక విషయం తెలుసుకోవాలి. ఏంటంటే మనం వంట నూనెను మార్చి వాడతాం. ఎందుకో తెలుసా? వంట నూనెలలో 3 రకాల ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. అవి సఫా, ముఫా, పుఫా. భారత సర్కారు NIN నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్స్ వాళ్ళు రికమెండ్ చేశారనమాట. ప్రతి మనిషి తీసుకునే ఆయిల్లో ఈ 3 ఫ్యాటీ యాసిడ్స్ ఈక్వల్ రేంజ్లో ఉండాలి. ఇది ఇక్కడ మనం చూడవచ్చు. కానీ బయట మార్కెట్లో మనం చూసినట్లయితే ఇలాంటిది సంభవించదు. ఏ ఆయిల్, సన్ఫ్లవర్ ఆయిల్ కానీ వేరే ఆయిల్ కానీ ఏది చూసినా కూడా ముఫా కానీ ఎక్కువ ఉంటుంది, పుఫా కానీ ఎక్కువ ఉంటుంది. ఇట్లా డిఫరెంట్గా ఉంటుంది అనమాట. సో ఒక దాంట్లో ముఫా ఎక్కువ ఉంటుంది, ఒక దాంట్లో పుఫా ఎక్కువ ఉంటుంది. అందుకనే డాక్టర్స్ ఏమని చెప్తారంటే మీరు ఆయిల్ మారుస్తూ ఉండండి, అట్లా అయితే మీకు ఈక్వల్గా వస్తాయని చెప్తూ ఉంటారు. మనం కూడా ఏం చేస్తాము, మార్కెట్లో ఉన్న ఆయిల్స్ను మార్చి వాడతాము. కానీ ఒకటి ఆలోచించండి, అలా తీసుకోవడం వల్ల మనము రికమెండ్ చేసిన రేషియోలో ఈ ఫ్యాటీ యాసిడ్స్ వస్తాయా మనం ఆలోచించండి. సో ఇది తీసుకోవడం ఈ సేమ్ పర్సంటేజ్లో ఉండడం అనేది చాలా కష్టమేం కాదు, అట్లా అని ఈజీ కూడా ఏం కాదు. సో మనం దీని గురించి పెద్ద ఆలోచించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మన RCM కంపెనీ హెల్త్ గార్డ్ రైస్ బ్రాన్ ఆయిల్ని తయారు చేసి ఇస్తుంది. దీంట్లో భారత సర్కార్ రికమెండ్ చేసిన పర్సంటేజ్లో మాత్రమే ఈ ఫ్యాటీ యాసిడ్స్ అనేది ఉంటాయి. సో ఈ ఆయిల్ని మనం వాడుతూ వేరే ఆయిల్ మార్చాల్సిన అవసరం లేకుండా కూడా దీంట్లో ఉన్న అన్ని ఫ్యాటీ యాసిడ్స్ ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి ఇది వాడుతూ ఉండొచ్చు. దీన్ని వాడుతూ ఆరోగ్యంగా హెల్తీగా ఉండొచ్చు. వేరే నూనె ఏమంటే ఇంట్లో కూడా తేనిస్తలేరు. ఈ నూనె అయితే మాకు 6 నెలల నుంచి 7 నెలల నుంచి ఆడుతున్నా, మాకైతే మంచిగా ఉంది. అందుకే ఈ రాత్రి వచ్చి తీసుకొని పోతున్నా అని చెప్తున్నా. మోకాలు లేవు, నాకు మోసేయండి అన్నీ తగ్గినాయి. మళ్ళీ నాకైతే ఇప్పటి వరకు అయితే గోళీలే తప్పినాయి. నొప్పుల గోళీలు అయితే తప్పినాయి నాకు. ఈ ఆయిల్ వాడుతున్నప్పటి నుంచి ఆయిల్ ఆడి నుంచి అంత అన్ని సమస్యలు ఉంటుండే. అంటే ఈ ఆడుతుంటే కూడా 2 నెల ఆడుకున్నా. ఇక అప్పటి నుంచి బంద్. మళ్ళీ అవాలు చేస్తున్నా, అటు ఇటు బస్తాలు మోస్తూనే ఉన్నా. నువ్వు ఏ చేయమన్నా చేస్తూనే ఉన్నా కానీ అంతే. దీని వల్లనే నాకు తగ్గిందని చెప్పేసి సీకట్లు వచ్చి తీసుకొని పోతున్నా. ఇంకేమైనా ఉందా?